మన ప్రభు అయిన మహాదేవునికి ముందుగా స్తుతి స్తోత్రములు. తోడు వచ్చిన సహోదరి సహోదరులకు పేరు పేరు అందరికీ వస్తున్నాం. శుభవాదం. ఇవాళ మీరు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. వాతావరణం చాలా తీవ్రంగా ఉంది. వృద్ధులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఆరోగ్య పరిస్థితులు ఇబ్బందులు మాత్రమే తీవ్రమైన పడుకోవాలని చెప్పడం జరుగుతుంది. మీ ప్రార్థనలో ప్రతిరోజు అందరి వరకు జ్ఞాపకం చేసుకోండి. ఈవేళ మన సంఘంలో గత వారంలో నా సహోదరి నారాయణమ్మ గారి అల్లుడు వైజాగ్లో స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం చేస్తారండి. వారు ఆకస్మికంగా హార్ట్ కంపెనీతో ప్రభుత్వం ఎదిరించారు. మంచి భక్తుడండి. వైజాగ్ క్రీస్తు సంఘంలో వారు సేవకులు, అంటే విశ్వాసగా తన భార్య కూడా రక్షణ పొంది వారు ఆ సంఘంలో సభ్యులు ఉన్నారు. ఆయన ప్రభుత్వం నిద్రించారు. ఆయన ఆ యొక్క స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం అంటే ₹1,00,000 జీతం దేవుడు బాగా వారిని ఆస్వాదించారు. అయినా వారికి లోకమాన శాశ్వతం కాదు కదా వారు. మరి అదేవిధంగా మన సహోదరు పుష్ప గారు సోదరుడు వారి ఇరువురు మన సభ్యులు ఇరువురు గొప్పగా ఉన్నారండి. 27వ తారీఖున స్మారకం జరిగింది. అక్కడ సంఘం సేవకులు వారు సహకరించారు. మరి ఆ యొక్క కుటుంబానికి ఆదరణ వరకు మనం కూడా ప్రార్థించాం. మీరు కూడా జ్ఞాపకం చేసుకున్నాను. అదేవిధంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక విషాదకరమైన సంఘటన జరిగిందండి. అది బైబిల్ పండితుడు ఆయన చాలా పేరు పొందినటువంటి తెలుగు రాష్ట్రాల్లో పేరు పొందిన భక్తుడు ప్రవీణ్ పగడాల అనే ఒక సోదరుడు ఆకస్మికంగా ఆయన ప్రయాణంలో మరణించడం జరిగింది. క్రైస్తవ సంఘాలన్నీ కూడా 2 రాష్ట్రాల్లో వారికి నివాళులు అర్పించారు. అదేవిధంగా వారి సానుభూతి తెలియజేశారు. వారి కుటుంబం వరకు ఆదరణ వరకు ప్రార్థన చేశాం. ఆ 2 సంఘటనలు అయితే ఈవేళ మనం ధ్యానించే వాక్యము నరుని ఆయుష్ చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఈవేళ ఆది మానవుడిని కూడా ఈ రోజు వరకు నరుని ఆయుష్ ఏ విధంగా ఉంది అనే విషయాలు ముందుగా మనం చూద్దాం. ఆదికాండము 5:27లో మెతుషెల అనే ఆదికాలం యొక్క ఆదాము సంతానంలో మెతుషెల అనే వ్యక్తి 969 సంవత్సరాలు బ్రతికాడు. ఆదికాండం 5:27 969 సంవత్సరాలు. ఇక 1000 తక్కువ, 31 సంవత్సరాలు తక్కువ. 960 ఎంత ఆయుష్ ఇచ్చాడు దేవుడు చూడండి. 1000 సంవత్సరాలు ఆయుష్ అండి మానవుడికి. అసలు ఆయుష్ 1000 సంవత్సరాలు ఏమంటే 31 సంవత్సరాలు తగ్గింది అంతే. మొదటి సంగతి, వారు అంత ఆయుష్ ఇచ్చి పిల్లలు చూసి సంతానం ఇవన్నీ అనుభవించి కూడా దేవుడిని మర్చిపోయి, ఎందుకంటే దేవుడిని మర్చిపోయిన కారణాన్ని బట్టి వారి గురించి దేవుడు చింతిస్తూ ఒక మాట మనకు చెప్తున్నారు.
రెండో సంగతి ఏంటంటే 120 సంవత్సరాలకు వచ్చేసింది ఆయుష్. 969 సంవత్సరాల నుండి 120 సంవత్సరాలు వచ్చేసిందండి. ఆదికాండము 6:3 భూమి మీద చదవండి. అప్పుడు యెహోవా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏళ్ళుగా 969 నుంచి సడన్గా దిగిపోయింది 120. ఎందుకంటే ఎలా ఉన్నారు మానవుడు అప్పటికి ఎన్ని సంవత్సరాలు ఆలోచించి దేవుడు జ్ఞాపకం లేదండి. వాళ్ళు దేవుడిని జ్ఞాపకం చేసుకునే పరిస్థితుల్లో వారు లేదు. దేవుడు అక్కర్లేని స్థితిలో ఉన్నారు. 5వ వచనంలో చెప్తారు. ఏం చెప్తారు చూడండి. 5వ వచనంలో నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయములోని తలంపులో ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలం చెడ్డదని. ఏంటంటే నరుడు ఎలా ఉన్నాడంటే అప్పుడు నరుడు ఎలా ఉన్నాడంటే అప్పుడు ఇప్పుడు కూడా ఒకే రకంగా ఉన్నాడండి. వారి హృదయంలోని తలపుల ఊహ కేవలము చెడ్డది. అంటే దేవుడి దృష్టిలో మానవుడు ఏమైపోయాడు? చెడ్డోడు అయిపోయాడు. ఏమైపోయాడంటే చెడ్డవాడు అయిపోయాడు. అందుకని ఆయుష్ తరిగింది. చెడ్డ కార్యాలలో ఆశ తరుగుతుంది. తర్వాత 100 ఏళ్ళు మళ్ళీ 20 తగ్గిపోయింది. యెషయా గ్రంథం 65:20 21. యెషయా గ్రంథము 65 అధ్యాయము 20-21. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు. కాలము నిండని ముసలివారు ఉండరు. అంటే కాలం ఎంత చదవడాడు. బాలురు 100 సంవత్సరములు ఎంత ఆయుష్? 100 సంవత్సరములు వయసు గలవారే చనిపోవడం ఉంది. కానీ ఆయుష్ మాత్రం 100 సంవత్సరాలు. ఏంటంటే 100 ముందు 969, తర్వాత 120, తర్వాత 100. పాపాత్ముడైనా సరే శాపగ్రస్తుడైనా సరే 100 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? పుణ్యాత్ముడే కదండి. పాపాత్ముడైనా శాపగ్రస్తుడైనా 100 సంవత్సరాలు బతుకుతాడని చెప్పి దేవుడు వరము చేశాడు. జనులు ఇళ్ళు కట్టుకొని వాటిలో కాపురముందులు ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలములను తిందురు. వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురం చేయడు. వారు నాటుకున్న వాటిని వాటి వేరొకరు నా జనుల ఆయుష్ వృక్షాయుష్యమంతమును. ఏ ఆయుష్ అంటే? వృక్షాయుష్ అంటే నువ్వు 100 సంవత్సరాలు చెట్లు 100 సంవత్సరాలు ఇది బతుకుతుంది. కొన్ని చెట్లు ఉన్నాయండి 100, 1000, 2000 సంవత్సరాలు